నమస్తే, నేను మీ ఏడుగొండలు. ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు. యూట్యూబ్ ఛానల్ స్వాగతం, స్వాగతం. అదేవిధంగా మన ముచ్చట యూట్యూబ్ ఛానల్ స్వాగతం. మన ఛానళ్లను ఆదరిస్తున్న వాళ్ళు ఇలాంటి ఆధ్యాత్మిక భక్తులే. మరి వీళ్ళు నన్ను ఎంతో వీళ్ళ ఊరికి వస్తే చాలా ఆప్యాయత పలకరిస్తారు. ఇదంతా వీళ్ళది గొప్పతనం కాదు, నా గొప్పతనం కాదు. అంతా ఏమంటారు, ఈరోజు అంతా మేము కలవడం కారణం ఏంది? ఆధ్యాత్మిక అనుబంధం. వాళ్ళది నల్లగొండ జిల్లా అయితే, నాది రంగారెడ్డి జిల్లా అయితే, నీవే ఏమిట పాట, నీవెవ్వారో నీ వారెవ్వారున్నారో నీకు నాకు కొంత నిలకాడదాయే, నీకు నాకు కొంత నిలకాడదాయే. మరి వీళ్ళు కూడా చక్కగా గీతాలు కూడా వాడతారు. ఇప్పుడు సమయం అయితే లేదు, ఏం పాడించని వాళ్ళు ఏం పాడిపోయాను. వాళ్ళ పేరు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, నీ పేరేంటి? అనిత. మీ శ్రీవారి పేరు? భుక్షపతి. మీ భర్త పేరు? భుక్షపతి. మీ ఆయన పేరు? భుక్షపతి. ఓకే, ఇక్కడికి నిన్న కూడా వచ్చినట్టున్నావు? నిన్న ఇట్లా వచ్చినాం. శివుడు అంటే మా ఇష్టం. మాకు శివుడు కూడా ఇష్టమా? అందరు ఇష్టం? అందరు ఇష్టం. బంధువులు ఇష్టమే, శివుడు ఇష్టమే మాకు. ఏమన్నా శివసత్తులు అలాంటివి ఏమైనా వస్తాయా? ఏం లేదు. ఓకే, నాతో పాటు ఉన్నారు మరొక వ్యక్తి. అది అది భిక్షపతి వాళ్ళు. వీళ్ళు నాకు చాలా చాలా పరిచయము. వీళ్ళ ఊరికి వెళ్తే తప్పకుండా వీళ్ళ ఇంటికి తీసుకుపోయిన దాకా ఊకోదు. ఇక నాకే జర మొహమాట ఎక్కపోను. పోతా ఉంటే అందరికి ఇన్నే పొద్దు పోతుందని. అమ్మ, నీ పేరేంటమ్మ? కరుణశ్రీయా? కరుణనేనా? కరుణ. మీ శ్రీవారి పేరు? అంతిరెడ్డి. ఎంతమంది అమ్మ సంతానం? పెళ్ళి అయిపోయినాయి? పెళ్ళి అయిపోయినాయా? మీరు చూసి నేను అనిపిస్తున్నా. మరి ఏమైనా పాటలు పద్యాలు పాడతావమ్మ? భజనకు వస్తుంటావు కదా నువ్వు? ఒక పద్యం పాడగలుగుతావు ఇప్పుడు? రాదా? నోటికి రాదా? ఓకే, సంతోషం అమ్మ. మంచిగా ఇలాగే మీ ఊళ్ళో చాలా చక్కగా శివాలయం ఏర్పడింది. ఇక్కడ భజనలు చేయండి, నెలకొకసారి చేయండి, ఎక్కువ చేయకుండా. కానీ ఇక మాతో పాటు ఇక్కడ ఉన్నారు అమ్మగారు, శివసత్తు భక్తురాలు అలివేలమ్మ గారు కదా? అలివేలమ్మ కదా? ఓకే అమ్మ, ఎట్లా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఏం కథ? ఇంటి పనులు, బావి పనులు, ఆ దేవుని స్తుతించుకోవడం. ధన్యవాదాలండి. మరి రామాయణపల్లి గ్రామంలో మరి నన్ను ఎంతో ఆప్యాయత పలకరించే మాతృమూర్తులకు పాదాభివందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్.